తాజా 30 రామ్ గోపాల్ వర్మ తీసిన వంగవీటి సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలియదు. ఒక్క వంగవీటి సినిమానే కాదు, వర్మ తీసే ప్రతి సినిమా పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. మీడియాలో విపరీతంగా హైప్ ఇవ్వడం, తీరా రిలీజ్ అయిన తర్వాత తుస్సుమరడం జరుగుతూనే ఉంది. వర్మ ఎక్కువగా వివాదాస్పద అంశాలను తన సినిమా కథలుగా ఎంచుకుంటూ ఉంటారు. బర్నింగ్ టాపిక్స్పై సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా సరే వర్మ పట్టు వదలని విక్రమార్కుడిలా సినిమాలు తీస్తూనే పోతున్నారు. వర్మ వంగవీటి రంగ కథను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు చాలామంది ఆందోళన చెందారు. 25 ఏళ్ల కిందట రంగ హత్య విజయవాడ ప్రాంతాన్ని గజగజలాడించింది. వర్మ ఆ పాత గాయాల్ని మళ్లీ రేపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ అలాంటిదేమీ జరగకుండా వంగవీటి సినిమా ఒకటి వచ్చిందనే సంగతిని కూడా జనం పట్టించుకోలేదు. వంగవీటి సినిమాను అనౌన్స్ చేసినప్పుడు రంగా కుమారుడు రాధా వర్మకు వార్నింగ్ ఇచ్చారు. రంగా కథను సరిగ్గా తీయకపోతే అంతు చూస్తామని హెచ్చరించారు. సినిమా విడుదల సమయంలో కూడా వర్మ రాధల మధ్య మాటల యుద్ధం జరిగింది. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నట్లుండి వంగవీటి సినిమాపై రాధ కేసు పెట్టారు. ఆయన ఇలా ఎందుకు చేశారు అన్నది అంతుపట్టకుండా ఉంది. కోర్టులో కేసు అంటే తేలడానికి చాలా సమయం పడుతుంది. ఈలోపు ఎన్నికలు కూడా రావచ్చు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా లేకపోలేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.